పట్టాదారు పాస్ పుస్తకాలు రాజముద్రతో ఇస్తాం. సచివాలయ ఉద్యోగులతో జూలై 1న ఇళ్ల వద్దే పింఛన్ల పంపిణీ. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 183 అన్నా క్యాంటీన్లు. మోయలేనంత భారమున్నా కష్టపడి రాష్ట్రాన్ని గాడిలో పెడతాం. ఎక్కడ ఎంత అప్పు తెచ్చారో లెక్కలు తీస్తున్నాం. కుప్పం బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. ఎన్డీఏతో ఇండియా ఢీ. స్పీకర్ ఎన్నికపై కుదరని ఏకాభిప్రాయం. అధికార పార్టీ అభ్యర్థిగా ఓం బిర్లా, ప్రతిపక్షం తరపున కె సురేష్. 48 ఏళ్ల తర్వాత పోటీ. లోక్సభ ప్రతిపక్ష నేతగా రాహుల్. ఎంపీగా ప్రమాణం చేశాక రాజ్యాంగ ప్రతిజ్ఞ చూపుతున్న రాహుల్ గాంధీ. మమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించండి. ఆ హోదా ఇవ్వాలంటే 10% సీట్లుండాలన్న చట్టంలో ఎక్కడా లేదు. జగన్. తెచ్చిన పెట్టుబడులన్నీ, నంజుకున్న భూములన్నీ, కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలపై ప్రభుత్వం దృష్టి. మళ్లీ ఆంధ్ర జట్టుగా ఆడుతా. మంత్రి లోకేష్తో చర్చల అనంతరం క్రికెటర్ హనుమ విహారీ ప్రకటన. తమిళనాడు ఎంపీ తెలుగులో ప్రమాణం. తల్లి భాషను ఎవరూ మర్చిపోకూడదని పిలుపు. నా మాతృభాష నేను కాకపోతే ఇంకెవరు గౌరవిస్తారు?